Hi everyone, this is Sampath Kumar from Sai Meda Dilshuk Nagar. So advanced Pongal to you and your family members sir. So ఈరోజు చిన్న కాన్సెప్ట్స్తో పాటు అదేవిధంగా ఆ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది ఈరోజు డిస్కషన్ చేద్దాం సార్. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏ కాన్సెప్ట్ తీసుకుంటున్నామంటే ఇక్కడ నేను ఏదైతే క్వశ్చన్స్ డిస్కస్ చేస్తానో ఆ డిస్కస్ చేసే ప్రతి క్వశ్చన్కి కూడా కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ రాసుకుంటూ వెళ్తాను సార్. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఈరోజు ఫస్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్ దేని మీద డిస్కస్ చేస్తున్నాము అంటే ఓమ్స్ లా మీద డిస్కస్ చేస్తున్నాం సార్. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఓమ్స్ లా అందరికీ ఆల్రెడీ తెలిసిందే. ఓమ్స్ లా వచ్చేసరికి V ఈక్వల్ టు ఏమని తీసుకుంటాం సార్, I ఇంటూ R అని తీసుకుంటాం ఓమ్స్ లా ప్రకారం. సార్ ఓమ్స్ లాని అప్లై చేసేటప్పుడు మనం ఎప్పుడూ ఒకదాన్ని కాన్స్టెంట్లో పెట్టుకోవాలి. దేన్ని కాన్స్టెంట్లో ఉంచుతాం సార్, టెంపరేచర్ అనేది కంపల్సరీగా ఏ విధంగా ఉంచాలి, కాన్స్టెంట్గా ఉంచాలి. సార్ చిన్న టాపికే కదా సార్, మరి దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అంటే సో ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ చూద్దాం, చెక్ చేసుకోండి సార్. మన టాపిక్ ఏమో ఇంతే V ఈక్వల్ టు IR, బట్ వాడు అడిగే క్వశ్చన్ మాత్రం ఇంత లెంగ్తీగా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు. సో ఒకసారి చెక్ చేసుకోండి, ఇందులో క్వశ్చన్ లెంగ్తీగా కనిపిస్తుంది కానీ కాన్సెప్ట్ మాత్రం చాలా చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. చెక్ చేయండి సార్. 3 ప్యారలల్ రెసిస్టివ్ బ్రాంచెస్ అంటే రెసిస్టర్స్ అన్నీ కూడా ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి సార్, ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. రెసిస్టర్స్ అన్నీ కూడా ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. రెసిస్టర్స్ అన్నీ కూడా ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో రెసిస్టర్స్ అన్నీ ఇక్కడ 3 ప్యారలల్ బ్రాంచ్ రెసిస్టర్స్ అన్నీ కూడా ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయంటే ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఆర్ కనెక్టెడ్ అక్రాస్ DC సప్లై. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ బ్రాంచ్ కరెంట్స్ ఏమంటున్నారు సార్, బ్రాంచ్ కరెంట్స్ ఎంత అంటున్నారు, I1:I2:I3. ద బ్రాంచ్ రెసిస్టెన్సెస్ ఏమి ఇచ్చారు అంటే రెసిస్టెన్సెస్ అనేవి 2:4:6 ఇచ్చారు. అంటే సార్ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయంట. ఆ 3 రెసిస్టెన్సెస్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి సార్ అంటే ఈ విధంగా ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయంట. ఎంత సార్ వాటి యొక్క వాల్యూస్, 2:4:6. 2:4:6. ఏం కనుక్కోమన్నారు, అందులో పోయి కరెంట్స్ని కనుక్కోమన్నారు, I1:I2:I3. అంటే సార్ ఇక్కడ వోల్టేజ్ ఏమైనా మెన్షన్ చేశారా అంటే మెన్షన్ చేయలేదు. బట్ మీకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ కూడా ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ప్యారలల్లో ఏం సేమ్ ఉంటుంది సార్ అంటే వోల్టేజ్ సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే ఇన్ ప్యారలల్ వోల్టేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే సేమ్ ఉంటుంది. ఇన్ ప్యారలల్ వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి క్వశ్చన్ రండి సార్. సార్ ఇక్కడ కరెంట్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడాము. మరి ఓమ్స్ లా ప్రకారం కరెంట్ I ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు, కరెంట్ I ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు సార్, V/R. ఓమ్స్ లా ప్రకారం కరెంట్ I ఈక్వల్ టు V/R సార్, కరెంట్ I ఈక్వల్ టు V/R. సో ఇక్కడ అంటే కరెంట్కి రెసిస్టెన్స్కి ఏం ప్రపోర్షనల్ వచ్చింది సార్ ఒకసారి చూడండి. డైరెక్ట్ ప్రపోర్షనలా, ఇన్వర్స్ ప్రపోర్షనలా, ఇన్వర్స్ ప్రపోర్షనల్. అంటే దీని నుంచి కనుక తీసుకుంటే సార్ I1:I2:I3 ఈక్వల్ టు I1:I2:I3 ఈక్వల్ టు ఏమన్నా రాసుకోవచ్చు సార్, ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంది కదా సార్. కరెంట్ I ఈక్వల్ టు ఏమన్నా రాశారు మీరు, V/R అని రాశారు. అంటే ఇక్కడ రాసేటప్పుడు 1/R1:1/R2:1/R3 అని రాసుకోవాలి సార్. సో నెక్స్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి సార్ ఏమేమి ఉన్నాయో. దట్ ఇంప్లైస్ 1/, ఎంత R1 ఎంత వచ్చింది సార్, 2:1/4, నెక్స్ట్ 1/6. సార్ మరి ఎగ్జామినేషన్లో మనకి ఇంతే ఇలానే ఇస్తారా అంటే ఎప్పుడు కూడా ఇలా ఇవ్వరు సార్, దీన్ని కన్వర్షన్ చేయమని చెప్తారు. సో దీన్ని కన్వర్షన్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము అంటే ఈ 2, 4, 6 వీటికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే LCMని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 3 మనం తీసుకుంటే ఏ టేబుల్లో పోతాయి సార్, 3 కూడా 2 టేబుల్లో పోతాయా, 2 1s 2 ఎన్ని టైమ్స్ పోతుంది సార్, 2 2s 4, 2 ఎన్ని టైమ్స్ పోతుంది సార్, 2 3s 6. తర్వాత మళ్ళీ ఇవి 3 ఏదైనా టేబుల్లో పోవడానికి ఛాన్స్ ఉందా, లేదు. ఎప్పుడైతే అలా ఛాన్స్ లేదో ఇవన్నిటిని మనం ఏం చేయాలి సార్ అంటే మల్టిప్లై చేయాలి. చేయండి సార్, 2 × 1 × 2 × 3 దట్ ఇంప్లైస్ 2 × 1 2, 2 × 2 4, 4 × 3 ఎంత వస్తుంది సార్, 12. మొత్తము LCM వచ్చేసరికి 12. ఇప్పుడు ఆ 12ని అన్నిటికీ పైన రాసేసుకోండి, 12/2 12/4 12/6. సో ఇప్పుడు చేయండి, ఎన్ని టైమ్స్ పోతుంది, 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టేబుల్లో 3 టైమ్స్, 3 ఎన్ని టైమ్స్ పోతుంది,
2 అంటే సార్ I1:I2:I3 వచ్చేసరికి I1:I2:I3 వచ్చేసరికి ఎంత సార్ 6:3:2 ఈ విధంగా మనం ఈ టైప్ ఆఫ్ మోడల్ని చేస్తాం. సరే సరే ఒకవేళ ఇలా కాకుండా ఏమన్నా 2:4:6 కాకుండా ఇంకా ఏమన్నా ఇస్తే ఒకసారి ఇంకొక ఇదే దాని మీద క్వశ్చన్ కనుక చూస్తే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ I1:I2:I3 కనుక్కోమన్నారు సార్, I1:I2:I3 కనుక్కోమన్నారు సార్. సో R1:R2:R3 = 3:6:9 ఇచ్చారు సార్, 3, 6, 9 ఇచ్చారు. సో ఏం చేయండి అంటే I1:I2:I3 ఎంత వస్తుందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. సేమ్ మోడల్ సార్, సేమ్ మోడల్. ఇక్కడనేమో 2:4:6 అన్నాను, సో ఇక్కడేమో మీకు ఏమి ఇచ్చాను అంటే 3:6:9 ఇచ్చాను. ఫైండ్ I1:I2:I3 అన్నీ కూడా ఎలా ఉండాలి అంటే న్యూమరేటర్లోనే ఉండాలి, ఏవి కూడా డినామినేటర్లో. డైరెక్ట్ ఆన్సర్ చెప్పొద్దు, డైరెక్ట్ ఆన్సర్ 1/3:1/6:1/9 అని చెప్పొద్దు సార్. నాకు ఫైనల్ కంక్లూజన్గా ఆన్సర్ ఏమొస్తుంది అనేది చేసి చెప్పండి. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్కి సంబంధించి ఏం డిస్కస్ చేసాం సార్? ఓమ్స్ లా ప్రకారం V = I/R. ఎవరిని కాన్స్టెంట్ ఉంచాలి? టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉంచాలి. నెక్స్ట్ ఒకసారి సెకండ్ క్వశ్చన్ సార్. ఈ సెకండ్ క్వశ్చన్లో కనుక చూస్తే ఫస్ట్ ఏం కనుక్కోమన్నారు? మనకేం కనుక్కోమన్నారు? కరెంట్ కనుక్కోమన్నారు సార్. మరి కరెంట్ కనుక్కోవాలి అంటే మనకి ఏం తెలియాలి? V/R. ఓమ్స్ లా ప్రకారం V = IR కదా సార్, అంటే కరెంట్ I = V/R అయినా సార్. సో అదే రాస్తాను, V/R. సో ఆల్రెడీ మీకు ఇక్కడ వోల్టేజ్ తెలుసు సార్. ఎంత వోల్టేజ్ సార్? వోల్టేజ్ వచ్చేసరికి 2 volts బై రెసిస్టెన్స్ R. అంటే సార్ ఇక్కడ మరి రెసిస్టెన్స్ చాలా ఉన్నాయి కదా సార్, మరి ఇవన్నీ రెసిస్టెన్స్ని ఒక సింగిల్ రెసిస్టెన్స్గా చేంజ్ చేయాలి. సరే ఆ సింగిల్ రెసిస్టెన్స్గా ఎలా చేంజ్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం సార్. ఎలా ఉందో ఫస్ట్ చూడండి. రెసిస్టెన్సెస్ అన్నీ ఈ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి సార్. ఇక్కడ నేను A అనుకుంటున్నాను సార్, ఈ రెసిస్టెన్స్ని ఇటు సైడ్ ఉండేదాన్ని B పాయింట్ అనుకుంటున్నాను. 3 ohms మధ్యలో ఈ విధంగా కనెక్ట్ అయ్యింది సార్. అదేవిధంగా ఇక్కడ కనుక తీసుకుంటే ఈ విధంగా కనెక్ట్ అయ్యింది సార్. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ పాయింట్కి మధ్యలో ఏమైనా రెసిస్టెన్స్ ఉందా? ఏం లేదు కదా సార్. ఈ పాత్ని ఏం పాత్ అంటాం? దీన్ని షార్ట్ సర్క్యూట్ పాత్ అంటాం. ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ పాత్ అవుతుందో ఇక్కడ ఏదైతే పొటెన్షియల్ ఉంటుందో, ఇక్కడ ఏముంది సార్? మీరు ఏమని రాశారు? ఏ. మధ్యలో ఏం ఎలిమెంట్ లేదు కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది అంటే ఏ అనే వస్తుంది సార్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ B ఉంది. నెక్స్ట్ ఇదంతా షార్ట్ సర్క్యూట్ పాత్ అయినా సార్, మరి ఇక్కడ B ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏమొస్తుంది సార్? B అనే వస్తుంది. సో ఇప్పుడు ఏకి బీకి మధ్యలో రెసిస్టెన్స్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి సార్. నేను ఇక్కడ ఏ తీసుకుంటున్నాను సార్, ఇక్కడ వచ్చేసరికి B తీసుకుంటున్నాను. ఏకి బీకి మధ్యలో ఏం ఎలిమెంట్ ఉందో చూద్దాం. ఏకి బీకి మధ్యలో ఏముంది సార్? ఇక్కడ 3 ohms ఉంది. ఏకి బీకి మధ్యలో 3 ohms ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఏకి బీకి మధ్యలో మళ్ళీ 3 ohms ఉంది. మళ్ళీ 3 ohms డ్రా చేశాను. మళ్ళీ ఏకి బీకి మధ్యలో మళ్ళీ 3 ohms ఉంది. 3 ohmsని డ్రా చేశాను. 3, 3, 3 సార్. ఇక్కడ మనము ఇదంతా మీరు R1 × R2 × R3 చేసే బదులు షార్ట్ కట్ ఏంటి సార్? సార్ ఎప్పుడైతే రెసిస్టెన్సెస్ ప్యారలల్లో ఉంటాయో, అన్ని రెసిస్టెన్స్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి కదా సార్. ఎప్పుడైతే సేమ్ ఉంటాయో డైరెక్ట్గా రెసిస్టెన్స్ డివైడెడ్ బై ఎన్ని ప్యారలల్ బ్రాంచెస్ ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 3 వేస్తాను. ఒకవేళ ఇలాంటివి 4 ఉన్నాయనుకోండి 4 వేయండి. అది షార్ట్ కట్ ట్రిక్ అనమాట. సో డైరెక్ట్గా ఇక్కడ ఏమవుతుంది సార్? రెసిస్టెన్స్ వాల్యూ ఎంత సార్? 3/3 ఇస్ నథింగ్ బట్ ఆన్సర్ 1 ohm. ఆన్సర్ 1 ohm. సో ఇప్పుడు నాకు రెసిస్టెన్స్ తెలుసు, నాకు వోల్టేజ్ తెలుసు. కరెంట్ కనుక్కోండి. ఎంత? 2/1 నథింగ్ బట్ ఆ కరెంట్ ఎంత వస్తుంది సార్? 2 ఆంపియర్. కరెంట్ వచ్చేసరికి 2 ఆంపియర్. సో ఈ విధంగా మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది కూడా బేసిక్ ప్రిన్సిపల్ ఓమ్స్ లా నుంచే నేను చేశాను సార్. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము అంటే సెకండ్ క్వశ్చన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2 రెసిస్టెన్సెస్ గనక రెండు కూడా వాల్యూస్ ఎలా ఉండాలి? ఆ వాల్యూస్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఈక్వల్ ఉండాలి. అప్పుడు R ఈక్వలెంట్ ఏమైంది సార్? R ఈక్వలెంట్ = ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి, R/2 రాయాలి. ఒకవేళ 3 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి అన్ని రెసిస్టెన్సెస్ ఎలా ఉండాలి? ఈక్వల్ రెసిస్టెన్సెస్ ఉండాలి. అన్నీ కూడా రెసిస్టెన్సెస్ ఎలా ఉండాలి అంటే ఈక్వల్ వాల్యూస్ ఉండాలి. అప్పుడు R ఈక్వలెంట్ ఏమవుతుంది సార్ అంటే R డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ప్యారలల్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి R/3.
అలాంటివి 4 రెసిస్టెన్సెస్ ఉంటాయి, R/4. ఎన్ని రెసిస్టెన్సెస్ ఉంటాయి అన్ని రెసిస్టెన్స్ని ఆ విధంగా రాసుకుంటాం సార్. నెక్స్ట్ ఇది మనం నేర్చుకున్న కాన్సెప్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి రండి సార్. క్వశ్చన్ నెంబర్ 3. సార్ క్వశ్చన్ నెంబర్ 3 అనేది ఇక్కడనే కాదు, మీకు మెజర్మెంట్స్లో కానీ ప్రతి చోట కూడా ఇది హెల్ప్ అవుతుంది. దీన్నే మనం ఏమంటాము అంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అంటాం సార్. బ్రిడ్జ్ బ్యాలెన్స్ సర్క్యూట్. బ్రిడ్జ్ బ్యాలెన్స్ సర్క్యూట్. సరే ఫస్ట్ అయితే ఏం కనుక్కోమన్నారో చూద్దాం. ఏం కనుక్కోమన్నారు? కరెంట్ కనుక్కోమన్నారు. మనకు తెలిసిన ఫార్ములా ఆల్రెడీ తెలుసు. కరెంట్ I = ఏం తెలుసు సార్? V/R. ఆల్రెడీ వోల్టేజ్ ఇచ్చారు. ఎంత వోల్టేజ్? 6. సో వోల్టేజ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను ఏం కనుక్కోవాలి ఇప్పుడు? రెసిస్టెన్స్ కనుక్కుంటే నాకు కరెంట్ వచ్చేస్తుంది. మరి ఆ రెసిస్టెన్స్ని ఎలా కనుక్కోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సార్. ఏ విధంగా చేస్తున్నామో చూడండి సార్. ఇక్కడ ఈ సర్క్యూట్ని మనం బ్రిడ్జ్ టైప్ ఆఫ్ సర్క్యూట్ అనుకుంటూ ఉంటాం. సో కొన్నిసార్లు ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చారా అని కన్ఫ్యూజ్ అవుతూ మనం వదిలేస్తూ ఉంటాం. అలా వదిలేకుండా కొద్దిసేపు ఆలోచిస్తే మీకు ఇక్కడ ట్రిక్ తెలిసిపోద్ది. చూడండి సార్, 3 × 2 ఎంత సార్? 6. మళ్ళీ 3 × 2 మళ్ళీ ఎంత సార్? 6. అంటే సార్ ఆపోజిట్ ఆర్మ్ రెసిస్టెన్సెస్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతాయో దాన్ని ఏమంటాము అంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అన్నాము. మరి బ్రిడ్జ్ బ్యాలెన్స్ కనుక అయింది అనుకోండి, ఎవరిని తీసేయచ్చు సార్? మధ్యలో ఉన్న ఎలిమెంట్ని తీసేయచ్చు. అంటే సార్ దీని నుంచి మరి కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాము అంటే, ఇక్కడ కాన్సెప్ట్ కనుక తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 3కి కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఈ విధంగా ఇచ్చేస్తాడు సార్. ఈ విధంగా ఇచ్చేస్తాడు. సో ఇలా కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ట్ అంటే సార్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 ohms ఉంది, ఇక్కడ 3 ohm ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈ మధ్యలో నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 ohm కనెక్షన్ చేశాను. సో ఫైండ్ కరెంట్ త్రూ 1 ohm అంటాడు సార్. ఫైండ్ కరెంట్ త్రూ 1 ohm ఏంటో కనుక్కోమంటాడు. సరే ఎలా సార్ దాన్ని చేసేటప్పుడు అంటే ఫస్ట్ ఆపోజిట్ ఆర్మ్ని చూడండి. ఇక్కడ ఎంత ఉంది? 4 3. 4 × 3 వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయండి = 6 2. 6 × 2 చేయండి సార్. ఎంత అవుతుంది? 12 = 12. ఇలా గనక అవుతే దీన్నే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అంటాం. ఎప్పుడైతే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుందో మధ్యలో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని ఎలిమినేషన్ చేసేస్తాం. అంటే మధ్యలో ఉన్న 1 ohmని ఏం చేసేయాలి? రిమూవ్ చేసేయాలి. మధ్యలో 1 ohmని తీసుకోవద్దు. సరే ఇప్పుడు మనం ఒక్కసారి మన క్వశ్చన్కి వెళ్దాం సార్. మన క్వశ్చన్ చూడండి. 3 × 2 బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిందా? మరి బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయితే ఏం చేయమన్నాను? మధ్యలో ఉన్న ఎలిమెంట్ని ఏం చేసేయాలి? తీసేయాలి. ఈ మధ్యలో ఉన్న ఎలిమెంట్ని తీసేసాను సార్. మధ్యలో ఉన్న ఎలిమెంట్ని తీసేసాను. నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి. 6 × 3 18. సార్ మళ్ళీ 6 × 3 మళ్ళీ 18. మధ్యలో ఉన్న ఎలిమెంట్ని ఏం చేసేయాలి? తీసేయాలి. తీసేయండి సార్. మధ్యలో ఉన్న ఎలిమెంట్ని తీసేయండి. తీసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక మీకు ఏ విధంగా కనిపిస్తే ఆ విధంగా మనము క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. చూడండి సార్, ఇప్పుడు 2 2 ఎలా ఉన్నాయి? సిరీస్లో కాబట్టి 2 2 చేస్తే ఎంత అవుతుంది సార్? 4 ohms. నెక్స్ట్ 3 3 సిరీస్ ఎంత అవుతుంది సార్? 6 ohms. 3 3 సిరీస్ 6 ohms. నెక్స్ట్ 6 6 సిరీస్ ఎంత అవుతుంది సార్? 12 ohms. 6 6 12 ohms. సో ఇప్పుడు ఈ మూడుటికి ప్యారలల్ చేద్దాం సార్. ఇంతకుముందుది మనం అప్లై చేయొచ్చా? 3 ప్యారలల్ బ్రాంచెస్ ఉన్నాయి. R/3 చేయొచ్చా? ఇక్కడ చేయొద్దు. ఎందుకు చేయొద్దు సార్? ఒకటేమో 4, ఒకటేమో 6, ఒకటేమో 12. బట్ ఇంతకుముందు క్వశ్చన్ చూడండి, అన్ని సేమ్ రెసిస్టెన్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. బట్ ఇక్కడ తీసుకునేటప్పుడు ఇది సాటిస్ఫై కాదు. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే నాకు 3 రెసిస్టెన్స్ ఫార్ములా వద్దు. నేను 2 రెసిస్టెన్సెస్ ప్యారలల్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాను సార్. ఇక్కడ 6 12 ప్యారలల్లో ఉన్నాయి. R ఈక్వలెంట్ ఏమవుతుంది సార్? 6 × 12/6 + 12. అంటే దీని నుంచి ఫార్ములా ఏం రాసుకున్నాం సార్? దీని నుంచి నోట్ పాయింట్లో ఏం తీసుకోవచ్చు? ఇక్కడ నోట్ పాయింట్ వచ్చేసరికి 4th నోట్ పాయింట్ వచ్చేసరికి సార్, ఎప్పుడైతే 2 రెసిస్టెన్సెస్ కనుక ఇలా ప్యారలల్లో ఉంటాయో R1 R2 ఇలా అన్ఈక్వల్ వాల్యూస్ ఉన్నప్పుడు R ఈక్వలెంట్కి ఫార్ములా ఏం రాసుకున్నాం సార్? R1 × R2 / R1 + R2. ఇది R ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మన క్వశ్చన్కి వెళ్దాం సార్. చేయండి. ఎంత అవుతుంది? 6 × 12 సార్ ఇక్కడ చేసేటప్పుడు కూడా నాకు అన్ని టేబుల్స్ వచ్చు. 6 12 ఇదంతా చేసుకుంటూ కూర్చోవద్దు సార్. ఈజీగా వచ్చే విధంగా చెక్ చేయండి. 6 + 12 ఎంత సార్? 18. తర్వాత 6 టేబుల్లో పోతుందా? 6 1 6 3 మళ్ళీ 12/3 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 4 ohms వస్తుంది.
సార్ ఈ 4 ohms అనేది ఎవరిని చేస్తే వచ్చింది అంటే వీళ్ళిద్దరిని చేస్తే వచ్చింది. బట్ ఇంకొక రెసిస్టెన్స్ మనకు ఉంది కదా, అది ఎంత ఉంది 4. ఇప్పుడు వచ్చింది ఎంత 4. ఇవి రెండు ప్యారలల్లో ఉన్నాయి సార్. ఆల్రెడీ దీనికి తెలుసుకున్న కాన్సెప్ట్ నేర్చుకున్నామా లేదా సార్? ఏంటి, రెండు రెసిస్టెన్సెస్ సేమ్ వాల్యూస్ కనుక ప్యారలల్లో ఉంటే డైరెక్ట్ ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది, ఓన్లీ రెండు బ్రాంచెస్ ఏ ఉన్నాయి, ఆర్ డివైడెడ్ బై 2, నథింగ్ బట్ 4/2, నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది 2 ohms, రెసిస్టెన్స్ 2 ohms. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి సార్. ఏమొస్తుంది 6 డివైడెడ్ బై 2, నథింగ్ బట్ కరెంట్ ఆన్సర్ ఎంత సార్ 3 ఆంపియర్. 6 డివైడెడ్ బై 2 కరెంట్ వచ్చేసరికి 3 ఆంపియర్. సో ఈ విధంగా మనం ఓమ్స్ లాకి సంబంధించి థర్డ్ క్వశ్చన్ అనేది చేసాం. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం సార్. క్వశ్చన్ నెంబర్ 4 ఈజీ క్వశ్చన్ సార్, చాలా ఈజీ క్వశ్చన్. ఏం కనుక్కోమన్నారు చూడండి సార్. వోల్టేజ్ ఇచ్చారు సార్ 25 volts. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ 80 ohms ఎంత, 80 ohms దగ్గర వోల్టేజ్ ఎంత కనుక్కోమన్నారు సార్. వోల్టేజ్ అక్రాస్ 80 ohms కనుక్కోవడానికి మీరు వోల్టేజ్ డివిజన్ రూల్ చేయొచ్చు సార్, లేదా అంటే నార్మల్ మెథడ్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. రెండు మెథడ్స్ చెప్తాను, మీకు రెండిట్లో ఏది ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్, ఈ రెండు రెసిస్టెన్సెస్ ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి సార్. ఎప్పుడైతే రెసిస్టెన్సెస్ సిరీస్లో ఉంటాయో ఇక్కడ ఏం చేస్తున్నాం సార్, ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 సార్. సో అది చేస్తే ఎంత అవుతుంది చూడండి, 80 ప్లస్ 20 100. ఇక్కడ మనకి వోల్టేజ్ ఎంత ఇచ్చారు సార్ 25 volts సార్. V తెలుసు, R తెలుసు, కరెంట్ కనుక్కోలేరా? కరెంట్ ఈక్వల్ టు ఫార్ములా V/R. సో 25 డివైడెడ్ బై 100, నథింగ్ బట్ కరెంట్ ఎంత సార్ 1/4. ఏంటి యూనిట్స్, కరెంట్ని ఆంపియర్లలో మెజర్ చేస్తాం. అంటే సార్ ఇప్పుడు నాకు ఏమొచ్చింది అంటే ఇందులో పోయే కరెంట్ వచ్చింది, ఎంత కరెంట్ పోతుంది 1/4 పోతుంది. ఇప్పుడు వోల్టేజ్ కనుక్కోమన్నాడు ఎక్కడ, 80 ohms దగ్గర. V ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, I/R. సో కరెంట్ ఎంత వచ్చింది 1/4, రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారు అక్కడ 80. సో డైరెక్ట్గా ఎంత వస్తుంది సార్, 4 1s 4 20s. సో ఆన్సర్ వచ్చేసరికి 20 volts. ఇది ఫస్ట్ మెథడ్ సార్. ఒకవేళ ఈ మెథడ్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా సెకండ్ మెథడ్ ఏంటి సార్ అంటే వోల్టేజ్ డివిజన్ రూల్ సార్. మరి వోల్టేజ్ డివిజన్ రూల్ ప్రకారం ఏం చేస్తాము అంటే సార్, వోల్టేజ్ అక్రాస్ 80 ohms కదా సార్ మనకు కావాల్సింది. వోల్టేజ్ అక్రాస్ 80 ohms ఈక్వల్ టు ఏం చేయాలి అంటే వోల్టేజ్ డివిజన్ రూల్ చేసేటప్పుడు టోటల్ వోల్టేజ్ ఎంత 25, టోటల్ వోల్టేజ్ ఇంటూ ఎక్కడ కనుక్కోమన్నారు మనకి 80 ohms దగ్గర కనుక్కోమన్నారు. కాబట్టి ఆ రెసిస్టెన్స్ డివైడెడ్ బై కింద వచ్చేసరికి సమ్ ఆఫ్ ద టోటల్ రెసిస్టెన్స్ వేసుకోండి, అంటే 80 ప్లస్ 20 సార్. సో ఇది చేస్తే 25 ఇంటూ 80 డివైడెడ్ బై కింద ఎంత వస్తుంది 100. 25 1s ఎన్ని టైమ్స్ పోతుంది 100, 4 times. కాబట్టి 4 1s ఎన్ని టైమ్స్ పోతుంది 20 సార్. అదే ఆన్సర్ వచ్చిందా? సో మీరు ఏ మెథడ్ అన్నా ఫాలో అవ్వండి. వోల్టేజ్ డివిజన్ రూల్ చేస్తే షార్ట్ కట్. లేదు సార్ నేను నార్మల్ మెథడ్ వెళ్తాను అనుకుంటే మీరు నార్మల్ మెథడ్ వెళ్ళినా కూడా ఆన్సర్ వస్తుంది. సో మీకు ఒకవేళ ఎగ్జామినేషన్లో ఏదైనా కన్ఫ్యూజన్ కనుక ఉంటే సో రెండు మెథడ్స్ మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు రెండు మెథడ్స్ ట్రై చేయండి. రెండిట్లో మీకు అక్కడ ఏదో ఒక హింట్ అయితే మీకు దొరుకుతుంది సార్. ఆ దొరికిన దాని నుంచి మీరు సాల్వ్ చేసేయడం స్టార్ట్ చేయండి సార్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. క్వశ్చన్ నెంబర్ లాస్ట్ క్వశ్చన్, కరెంట్ ఇన్ ఏ కాయిల్ చేంజెస్ ఫ్రమ్, ఏమన్నాడు, కరెంట్ అనేది కాయిల్లో చేంజ్ అవుతుంది. ఎక్కడి నుంచి 10 ఆంపియర్ ఉన్నది కాస్త 1 ఆంపియర్కి చేంజ్ అయింది అంట. అంటే కరెంట్ చేంజ్ అయింది ఎంత టైంలో, ½ సెకండ్ అంట. టైం వచ్చేసరికి టైం ఎంత ఇచ్చారు సార్ అంటే టైం వచ్చి ½ సెకండ్లో చేంజ్ అవుతుంది సార్, ½ సెకండ్లో చేంజ్ అవుతుంది. వోల్ట్ మీటర్ కనెక్టెడ్ అక్రాస్ ద కాయిల్, వోల్ట్ మీటర్ ఎంత చూపిస్తుంది అంట 36 volts చూపిస్తుందంట. ఫైండ్ ఇండక్టెన్స్ని కనుక్కోమన్నాడు. సార్ ఎప్పుడైనా సరే మీకు ఇలా వోల్టేజ్ ఇచ్చారు, టైం ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, ఇండక్టెన్స్ కనుక్కోమన్నారు. మన వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్కి ఫార్ములా ఏంటి సార్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇండక్టర్ వచ్చి డస్ నాట్ అలో సడన్ చేంజెస్ ఇన్ ఏంటి ఇండక్టర్ అనేది ఎవరిని అలో చేయదు, సడన్ చేంజెస్ ఇన్ కరెంట్ని అలో చేయదు. ఎవరికి సంబంధించింది, ఇండక్టర్కి సంబంధించింది. ఎవరిది తీసుకోవాలి, వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఎంత ఇచ్చారు మనకి 36 volts. 36 volts ఈక్వల్ టు నేను కనుక్కోవాల్సింది ఇండక్టర్ని కనుక్కోవాలి సార్. మరి కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది 10 నుంచి 1, 10 ఉన్నది కాస్త 1 అయింది. అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది 9 డిఫరెంట్ ఉంది, 9 ఆంపియర్ డిఫరెన్స్ ఇన్ ఎన్ని సెకండ్స్, ½ సెకండ్. హాఫ్ సెకండ్ అంటే టైం ఇంతైనా సార్ 1/2.
సో ఇప్పుడు 2 కనుక పైకి పోతే ఏమవుతుంది 36 ఈక్వల్ టు ఇండక్టెన్స్ ఇంటూ 9 ఇంటూ 2 ఈస్ నథింగ్ బట్ 18 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్. సో దీని నుంచి ఇండక్టెన్స్ ఈక్వల్ టు ఎంత సార్ 2 హెన్రీ. ఈ విధంగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం సార్. ఈ విధంగా క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. ఈ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సేమ్ కాన్సెప్ట్ మనం ఇంతకుముందు ఏదైతే నేర్చుకున్నామో సేమ్ కాన్సెప్ట్ సార్. ఏమన్నారో జస్ట్ రీడ్ చేస్తాను, మీ యొక్క ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో కరెంట్ ఇన్ ద కాయిల్ చేంజెస్ ఫ్రమ్ 5 ఆంపియర్ నుంచి 1 ఆంపియర్కి చేంజ్ అయిందంట. టైం ఇచ్చారు, ఎంత టైంలో 0.4 సెకండ్లో టైం ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, సెల్ఫ్ ఇండక్టెన్స్ హెన్రీలలో కనుక్కోమన్నారు, వోల్టేజ్ కూడా ఇచ్చారు. వోల్టేజ్ ఎంత ఇచ్చారు అంటే 40 వోల్ట్స్. వోల్టేజ్ ఎంత ఇచ్చారంటే 40 వోల్ట్స్. సో మరి ఏ విధంగా ఇండక్టెన్స్ వస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సార్. సో ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేశామో ఫైనల్గా కంక్లూజన్ పాయింట్స్ కనుక రాసుకుంటే ఏమేమి రాసుకున్నాం చూడండి. ఫస్ట్ వన్ ఓమ్స్లా మీద డిస్కస్ చేసాం, V = I × R అని. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చి సార్ సేమ్ రెసిస్టెన్సెస్ ప్యారలల్లో కనుకుంటే ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్ని కింద వేసుకోవాలి. ఒకవేళ 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయి అనుకోండి, రెసిస్టెన్స్ డివైడెడ్ బై ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి 3 వేస్తున్నాను. సిమిలర్గా ఇక్కడ ఒక బ్రిడ్జ్ బ్యాలెన్స్ సర్క్యూట్ చూసాము. నెక్స్ట్ అదేవిధంగా ప్యారలల్ రెసిస్టెన్స్, దాంతోపాటు లాస్ట్ వన్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం సార్ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఈక్వల్ టు L × di/dt. వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ L = D × di/dt. ఇండక్టర్ ఏమని రాసుకున్నాం డస్ నాట్ అలో చెయ్యదు సార్. ఎవరిని డస్ నాట్ అలో సడన్ చేంజెస్ ఇన్ కరెంట్. సడన్ చేంజెస్ ఇన్ కరెంట్ దీన్ని అలో చెయ్యదు సార్. డస్ నాట్ అలో సడన్ చేంజెస్ ఇన్ కరెంట్. సడన్ చేంజెస్ ఇన్ కరెంట్ని ఎవరు అలో చేయరు, ఇండక్టెన్స్ అలో చేయదు సార్. సో ఇది చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం ఈరోజు DC నెట్వర్క్స్లో. థ్యాంక్ యూ ఆల్.